తలలో పేలుతో చాలామందైతే సఫర్ అయిపోతూ ఉంటారు కదా! ముఖ్యంగా హాస్టల్‌లో ఉండే పిల్లలైతే వీటితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇంటి దగ్గర ఎంత దువ్వి పంపించినా కూడా మళ్ళీ హాస్టల్‌కెళ్తే వేరే వాళ్ళ పేర్లు వీళ్ళకెక్కేస్తూ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళు స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేయలేరు. ఆ దురద వల్ల ఎక్కువగా గీరడం వల్ల జుట్టు కూడా ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. వీటికి ఒక శాశ్వత పరిష్కారం అయితే నేను చూపిస్తాను. ఒక మంచి ప్రోడక్ట్ ఇది నేను యూజ్ చేశాను. చాలా బాగా వర్క్ అవుతుందనమాట. ఐవర్ మెక్టిన్ అనే షాంపూ. దీన్ని ఒక్కసారి పెట్టుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇంట్లో నేను యూజ్ చేశాను కాబట్టి మీకు ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తున్నాను. 100% వర్క్ అవుతుంది. ఇది మెడికల్ షాప్‌లో దొరుకుతుందనమాట. దీన్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఈ షాంపూని కొద్ది కొద్దిగా ఇలా చేతిలో వేసుకొని మన వేళ్ళ ద్వారా హెడ్‌కి మొత్తం మసాజ్ చేయాలనమాట. అంటే స్కాల్ప్‌కి మొత్తం ఈ షాంపూ అనేది అప్లై చేయాలి. ఇలా హెయిర్ మొత్తం బాగా అప్లై చేయాలి. చివరి జుట్టు వరకు అంటే కోసెంట్రికల దాకా కూడా మనం దీన్ని అప్లై చేసేసి ముడిపెట్టుకొని క్లచ్ పెట్టేసుకోవాలి. 1 అవర్ అలాగే వదిలేసి తర్వాత మామూలు షాంపూతో మీరు హెడ్ బాత్ చేసేసేయండి. అంతేనండి. ఈ పేలు సమస్య అంతటితో మనకు పరిష్కారం అయిపోయినట్టే. పెద్ద పేలు, చిన్న పేలు, పేలు గుడ్లు అన్నీ కూడా పోతాయి. ఇంకా విషయం గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒకే రోజు ఈ షాంపూని పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే ఒకరి పేలు ఒకరికి ఎక్కకుండా ఉంటాయి. ఇది మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. యూజ్ అవుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.